అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆంజనేయ స్వామి గుడిలో ఈ 10 తప్పులు మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్. చేస్తే లేనిపోని కష్టాలు మీకే వస్తాయన్నమాట. ఆ హనుమాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. అయితే మనలో చాలామంది కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుడిని పూజించే సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. చేస్తే కష్టాలు వస్తాయి. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏ తప్పులు చేయకూడదు, ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడు అపార శక్తివంతుడు. ఆయన ఆశీర్వాదం మనకి ఉంటే మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో పొరపాటున కూడా చేయకుండా తప్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్తాము. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారు పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అన్న మంత్రాన్ని మీ మనసులో స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. మనలో చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటారు. అయితే ఇలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు ముట్టుకోకూడదు. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మీ మనసులో ఏదైనా కోరిక నెరవేరాలి అంటే ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయండి. ఏ కోరికైనా నెరవేరుతుంది. అయితే మన పురాణాల ప్రకారం భూత ప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కింద అణిచేశారట. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదని పండితులు సూచిస్తారు. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం నాడు ఓం హం హనుమతే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ చెప్పుకోండి. ఇలా చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహం జరగాలని ప్రయత్నించేవారు ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామిని పూజించండి. త్వరగా వివాహం జరుగుతుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 21 అరటి పండ్లను స్వామివారికి నివేదించి అరటి పండ్లను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి. ఇలా 5 మంగళవారాలు చేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఇక మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాంటప్పుడు శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేసి 11 సార్లు హనుమాన్ చాలీసాను చదవండి. మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇక ఆంజనేయ స్వామికి పంచ సంఖ్య అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు 5 అరటి పండ్లను స్వామివారికి నివేదించి నమస్కారం చేసుకుంటే కష్టాలు తీరిపోతాయి. ఇక వివాహమైన ఆడవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి మీ పూజ గది ముందు కూర్చొని 3 సార్లు హనుమాన్ చాలీసాను చదవండి. ఇక ఇలా మీరు చేయడం వల్ల మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ధనపరంగా బాగా కలిసొస్తుంది. ఇక చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు. కాబట్టి ప్రతి మంగళవారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా ఒక మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి వడమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవారు ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలానే ఒట్టి చేతులతో ఆంజనేయ స్వామి గుడికి అస్సలు వెళ్ళకూడదు. హనుమంతుడి కోసం ఎరుపు రంగు పుష్పాలు కానీ తమలపాకులు కానీ తీసుకువెళ్ళాలి. మనలో చాలా మంది ఆకు పూజ చేయించుకుంటారు. అలాంటి వాళ్ళు అర్చన చేసేటప్పుడు మీ గోత్రం పేరు మాత్రమే కాకుండా మీ ఇంటి పేరు అలానే ఇంటి యజమాని నక్షత్రం కూడా చెప్పి ఆకు పూజ చేయించుకోండి. అప్పుడే మీరు చేసే అర్చనలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ఇక మనలో చాలా మంది భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు. భూత ప్రేత పిశాచాలన్నిటినీ ఆంజనేయ స్వామి బంధిస్తాడు. కాబట్టి గుడి వెనుక భాగాన్ని అస్సలు ముట్టుకోకండి. తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి మహా ఇష్టం. కాబట్టి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఎంతటి కష్టమైనా తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి. అలానే ప్రతి మంగళవారం మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 11 తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి. దీని ద్వారా హనుమంతుడు సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు.
ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి పూజించిన తమలపాకులను బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక అఖండ ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు ప్రతి మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించి వెన్నను నివేదించండి. డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి మీ కుటుంబం మొత్తానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మనలో చాలామంది ఎప్పుడు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటప్పుడు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శ్రీరామ జయం శ్రీరామ జయం అన్న మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి. అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసాకు అత్యంత దైవశక్తి ఉంటుంది. అయితే 40 రోజులు నిష్ఠగా హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. ఇక శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం హనుమంతుణ్ణి పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. భయంకరమైన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారు. కాబట్టి హనుమంతుడిని పూజించడం వల్ల మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి గులాబీ మాల దండను సమర్పించండి. వ్యాపారంలో నష్టాలు లేకుండా ధన లాభాలు కలుగుతాయి. సో విన్నారు కదండి, అది ఈ వీడియో. హనుమంతుడిని ఎలా పూజించాలి, స్వామి గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ తప్పుల్ని అస్సలు చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హనుమాన్.